హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 14. ఇట్ ఈజ్ ఏ వెరీ ఇంపార్టెంట్ టు హ్యావ్ ఏ యాటిట్యూడ్ ఆఫ్ ఏ గ్రాటిట్యూడ్. కృతజ్ఞత భావంతో ఉండడం అత్యంత కీలకం. మీరు దీని పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నారు అనేది ముందుగా నిర్ణయించుకోండి. ముందుగా మీకున్న డబ్బు, సంపద, ఐశ్వర్యం పట్ల కృతజ్ఞత భావం కలిగి ఉన్నప్పుడు మీరు అంతకంటే ఎక్కువ పొందడం జరుగుతుంది. అలాగే మీ పరిసరాల పట్ల, మీ సంబంధిత వ్యక్తుల పట్ల, మీకు కావాల్సిన అవసరాలను సమకూర్చే వారి పట్ల, మీ పని మనుషుల పట్ల, ఇలా ప్రతి దగ్గర మీరు కృతజ్ఞతను కనబరిచినప్పుడు మీ అనహత చక్రంలోని ఈర్యం, కపటం, ద్వేషం లాంటివన్నీ కరిగిపోయి మీరు స్వచ్ఛతమైన పొందగలుగుతారు. కేవలం ప్రేమ మాత్రమే మీ అనహత చక్రంలో మిగిలిపోయాయి. మీ జీవితమంతా ప్రేమమయమైపోతుంది. ఎప్పుడైతే మీరు ప్రేమతో నిండిన హృదయంలో ఉంటారో మీకు తెలియకుండానే విశ్వం ద్వారా ధనం, సంపత్తులు, ఐశ్వర్యం లాంటివన్నీ మీకు సమకూర్చబడతాయి. ఇప్పుడే మీకు చేరిన ధన సంపత్తుల వల్ల మీరు ధనవంతుడిగా జీవనం కొనసాగిస్తూ అందరికీ సేవా రూపంలో పంచడం వల్ల నిరంతరం దారం మీ జీవితంలో అభివ్యక్తమవుతుంది. ఇదంతా కేవలం మీరు చూపే కృతజ్ఞత వల్లే సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్. మీరు అన్నీ ప్రతి ఒక్కటి ఏ పని అయినా సరే మిమ్మల్ని హెల్ప్ చేసినప్పుడు కానీ, మీ మాట విన్నప్పుడు కానీ, ఎవరికైనా సరే రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి, కృతజ్ఞతలు అనేది చెప్పాలి. మీరు రోజుకి కనీసం 100 సార్లన కృతజ్ఞతలు చెప్పే అలవాటు చేసుకోండి. ఇలా చేసుకున్నప్పుడు మీ మైండ్ సెట్ అనేది పాజిటివ్గా మారుతుంది. మీరు ఎన్ని కృతజ్ఞతలు చెప్తారో అన్ని మంచి పనులు జరుగుతాయి. ఎందుకంటే ఈ కృతజ్ఞతను చెప్తే ఏమవుతుంది అంటే, సమృద్ధిగా అవుతుంది. మీరు చేసే పని ఓహో! ఇంకా రెట్టింపు చేయగలుగుతాడు అనే అనే దానికి ఇది కృతజ్ఞత అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క భావం కానీ, ప్రతి ఒక్క మనిషికి గానీ, ప్రతి ఒక్కటి ఏ విషయంలోకైనా గానీ కృతజ్ఞత భావం మీకుండాలి. అప్పుడే మీ జీవితం మారుతుంది. అర్థమైందనుకుంటా. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు.